దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. ఇమానియల్ ప్రార్థనా మందిర వారు సమర్పించు వెలిగించు వాక్కు ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేసుకుంటున్నాను. రెవరెండ్ డాక్టర్ సురేష్ గారు దైవర్తమానికులు వాక్యం అందించేంటుండగా చిన్న ప్రార్థన ద్వారా వాక్యంను స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, సంఘ కాపరి దైవ సేవకులు ప్రభా సురేష్ గారికి మీరు ఇచ్చిన దర్శనంకై మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. మీ మాటను బట్టి వెలిగించు వాక్కు ప్రభా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, నీ దాసు వర్తమానం అందించుంటుండగా ఈ వాక్యం ప్రభా అనేక మంది జీవితాలను వెలిగించే విధంగాను, అనేక మందికి రక్షణకరంగాను, ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు మీ దాసుని బహుబలంగా వాడుకొనమని అభిషేకించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. లూకా వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ వందనాలు ప్రభువా, ఈ సమయంలో చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని, అయా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాల చెంతకు అప్పగిస్తూ ఉన్నాం. అయా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు శ్రద్ధతో ఆలకించడానికి, ఆలకించిన మాటలను వ్యర్థంగా పోనీయవక వాక్య ప్రకారంగా నడవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని, మీరే తండ్రి ఈ సమయంలో మీ బిడ్డలందరితో మాట్లాడమని, బలపరచమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక వెలిగించు వాక్కు అనే యొక్క కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్నందుకై మరి ప్రభువుని బట్టి, మీ యొక్క జీవితాలను బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. మన యొక్క పరిశీలన నిమిత్తమై, మన యొక్క జీవితాన్ని పరీక్షించుకునే నిమిత్తమై దేవుడు ఈ మాటను తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన మనందరికీ చాలా బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దినాన తన 12 మంది శిష్యులతో కలిసి నావలో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. సముద్రంపై ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రించటం మరి అక్కడ మనం చూడొచ్చు. ఓడ ఆమరమున ఆయన తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడంట. మరి కొంత సమయం అయిపోయిన తర్వాత సముద్రంపై పెద్ద గాలి రేగింది, తుఫాన్ వచ్చింది, అలలు బాగా ఎగిసి పడతా ఉన్నాయి. అలలు ఎగిసిపడటం మూలంగా ఆ నావలోనికి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. నావంతా కూడా నీళ్లతో నింపబడుతూ ఉన్నదంట. అటువంటి సమయంలో శిష్యులందరూ కూడా భయాక్రాంతులకు గురయ్యారు. అపాయకరమైనటువంటి స్థితిలో మేము పడిపోయామనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే బిగ్గరగా కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రిస్తూ ఉంటుండగా ఆయన లేపారు. అయ్యా, మేము నశించిపోతున్నాం ప్రభువా అని చెప్పేసి కేకలు పెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి లేచి అక్కడ అద్భుత కార్యాన్ని చేసినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే ఇక్కడ చెప్పబడింది లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో యేసయ్య అంటున్నాడు శిష్యులతో, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసాన్ని గురించి ఎంతో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. విశ్వాసాన్ని గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి సేకరిస్తూ ఉన్నాం. అయితే మన విశ్వాసం యాక్చువల్గా, వాస్తవికంగా ఈ రోజున ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరి మీద ఉంది అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నో విషయాలు మనకు తెలుసు, కానీ తెలిసినటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసేసి అవిశ్వాసపు ఛాయలోనికి అనేక సందర్భాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, ఇదే సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా చెప్పబడుతూ ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేదా వ్రాయబడినటువంటి ఈ సంఘటన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా తెలియపరచబడతా ఉన్నది. కొంత వేరియేషన్స్ ఉన్నాయి. మత్తయి తను
గ్రహించినటువంటి విషయాలు రాశాడు. లూకా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేయటం అనేది జరిగింది. అంతా కూడా ఒకే సంఘటన, కానీ వారి వారి యొక్క యాంగిల్స్లో నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ పాయింట్స్ని బట్టి ఇక్కడ ఉదాహరించడం అనేది జరిగిందనమాట. అయితే ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి గమనిస్తున్నట్లయితే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. పిల్లరా, అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉన్నాయి. ఏమిటి అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు? శిష్యులు. యేసునామాన్ని గుర్తెరిగినటువంటి వారు, యేసే చేసేటువంటి అద్భుత కార్యాలను ఎన్నో వీక్షించినటువంటి వారు, ఎంతో గొప్పగా తమ యొక్క జీవితాలని సమస్తాన్ని విడిచిపెట్టి తమ జీవితంలో యేసేకు స్థానం ఇచ్చి యేసే వెంటబడి మరి కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులండి. ఎంతో గొప్ప విశ్వాసంతో ఉండేటువంటి యొక్క శిష్యులు, ఎన్నో అద్భుత కార్యాలు వీక్షించినటువంటి గొప్పవారు ఈ యొక్క శిష్యులు. అయితే మానవ మాతృలే, మనుష్యులే. మన యొక్క జీవితంలో కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలా సందర్భాల్లో ప్రియులరా, మనకి ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా, మన దగ్గర ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా, మనకు ఎటువంటి కొరత లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, లేదా ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్, ఎంత గొప్ప జ్ఞానం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లోనికి మనం వెళ్ళినప్పుడు, ఒక బాధాకరమైన స్థితి, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఎంటర్ అయినప్పుడు, ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా మనిషే కనుక కొంత తడబాటు అనేటువంటిది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ శిష్యులు యేసయ్య యొక్క మరి అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. యేసయ్యను చూస్తూనే ముందుకు వెళ్తూ ఉన్నారు. యేసయ్యను చూస్తూనే తమ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళినటువంటి వాడు. అయితే యేసుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రం మీద తుఫాన్ రేగింది. తుఫాన్ రేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సముద్రం పైనే ఆ యొక్క నావలోనే ఉన్నాడు కదండి, వాళ్ళతో పాటుగానే ఉన్నాడు. అయితే వాళ్ళు అక్కడ శిష్యులు చెప్తున్నటువంటి మాట ఏమిటి అన్నట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. ఒకవేళ నాశనానికి గురయ్యేటువంటి పరిస్థితే వస్తే అదే నావలో శిష్యులతో పాటుగా యేసు ప్రభువారు కూడా ఉన్నారు. మనుష్య రూపాన్ని ధరించుకొని వచ్చినటువంటి దైవమానవుడుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరితో పాటే మాట్లాడుతున్నాడు, వీళ్ళందరితో పాటే భోజనం చేస్తున్నాడు, వీళ్ళందరితో పాటే ఒక మనుష్యుడిగానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. సంపూర్ణ మానవుడుగానే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. 12 మంది శిష్యులకి ఎప్పుడైతే ప్రమాదం సంభవించే పరిస్థితి వచ్చిందో, యేసు ప్రభువారు కూడా ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితేనండి. అదే పరిస్థితి కూడా యేసే కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు కేకలు పెడితే ఏమంటున్నారంటే, ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో అద్భుత కార్యాలు యేసయ్య ద్వారా చూసినప్పటికీ కూడా, విశ్వాసుల యొక్క జీవితాల్లో లేదా శిష్యుల యొక్క జీవితాల్లో అవిశ్వాసపు ఛాయలు వచ్చినాయి. వాళ్ళు నాశనం అయిపోతున్నాం, నశించిపోతాం, ఇంకా చచ్చిపోతామేమో అనేటువంటి ఒక భయం వాళ్ళని కదిలించేసిందండి. అయితే భయం వచ్చినప్పటికీ కూడా మరొక గొప్ప విషయం ఏమిటి అన్నట్లయితే, వాళ్ళు ఆ పరిస్థితిలో యేసయ్యను తట్టారు. యేసయ్య అనేటువంటి తలుపు తట్టారు. నిద్రిస్తున్నటువంటి యేసయ్యను లేపారు. ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాం అని చెప్పేసి కేకలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచినటువంటి వెంటనే, అయ్యో, తుఫాన్ ఎంత గొప్పగా ఉన్నదా, ఎంత గాలి వీస్తూ ఉంది, నీళ్ళన్నీ మీద పడతా ఉన్నాయే, అసలు ఆ నావలో కూడా నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే, అయినప్పటికీ యేసు ప్రభువారు ఎందుకు నిద్రిస్తూ ఉన్నాడు? ఏమండి, అంత గాఢ నిద్రలో యేసయ్య వెళ్ళడానికి గల కారణం ఏంటి? తుఫాన్ వస్తుందని యేసయ్యకి తెలీదా? అసలు ప్రయాణానికి ముందే యేసయ్యకి తెలీదా తుఫాన్ వస్తుందని, గాలి వస్తుందని? అలల చేత నింపబడి ఆ నీళ్ళన్నీ కూడా నావలోకి వస్తాయి అనేటువంటి విషయం యేసయ్యకి తెలీదా అంటే, హీ న్యూ ఎవ్రీథింగ్. నోయింగ్లీ, వాంటెడ్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అన్నట్లయితే, వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పాలి. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఒక బలహీనతను గురించి ప్రభువారు మాట్లాడటానికి, వారిని సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
అనేక సందర్భాల్లో నా జీవితాల్లో కూడా అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులను ప్రభు ఎలో చేస్తాడు. అవి ఎలో చేయబడినప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎన్నో ప్రశ్నలు వేస్తాం దేవుణ్ణి. ప్రభు ఏంటయ్యా, నాకే ఈ శ్రమలా, నాకే ఈ బాధలా? కానీ ప్రభు అంటున్నాడు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అవసరం నీకు. ఇప్పుడు తెలియదు నీకు, కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, కానీ యేసయ్యను తట్టి లేపారు. యేసుప్రభు వారు లేచాడు. లేచినటువంటి వెంటనే మత్తయ్య గారు మాత్రం చాలా అద్భుతంగా రాశాడండి ఈ యొక్క సంఘటనని. లేచినటువంటి వెంటనే సమస్యలో ఉన్నటువంటి వ్యక్తిని సమస్య నుంచి దూరపరచడానికి యేసయ్య ఇష్టపడలేదు. ఏం చేస్తున్నాడండి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడైతే ఆయన లేపారో అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. యేసుక్రీస్తు ప్రభు వారు నిద్ర మేలుకొని వాళ్ళు లేపినటువంటి వెంటనే నిద్రలు మేలుకొని మొట్టమొదటగా వాళ్ళకున్న సమస్యను తీర్చట్లేదు. వాళ్ళ యొక్క అసలు సమస్య ఏంటో ప్రభువారికి తెలుసు కనుక ఆ అసలు సమస్య మీద ధ్యాస పెట్టాడు. వాళ్ళు మరి సముద్రపు తుఫాను నుంచి చచ్చిపోతారేమో అనేటువంటి ఒక సమస్య ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా వాళ్ళు తమ విశ్వాసం నుంచి జారిపోతున్నారు అనేటువంటి విషయం యేసయ్యకి అర్థమైంది. అందుకని యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఏమంటున్నాడు తెలుసండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? మీ యొక్క విశ్వాసం అయితే ఉంది, విశ్వాసం అల్పంగా ఉంది, కొద్దిగా ఉంది, ఎందుకు తగ్గించుకుంటా ఉన్నారు? పెంచుకోవాల్సినటువంటి విశ్వాసాన్ని పెంచుకుంటున్నాం. దేన్ని మనం పెంచుకోవాలో దాని మీద ధ్యాస పెట్టాం. విశ్వాసాన్ని పెంచుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నిలవబడి యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులోనికి వెళ్తాం, పరలోక రాజ్యానికి సమీపిస్తాం. మనం శరీరాన్ని పెంచుకుంటున్నాం, ఉద్యోగాలు పెంచుకుంటున్నాం, డబ్బులు పెంచుకుంటున్నాం, బిల్డింగ్లు పెంచుకుంటున్నాం, మేడలు, మిద్దెలు, కార్లు, వాహనాలు పెంచుకుంటున్నాం, అన్నీ పెంచుకుంటున్నాం, కుటుంబాలు కూడా విస్తరింపజేసుకుంటా ఉన్నాం. అయితే ప్రియులారా, విశ్వాసాన్ని పెంచుకోలేకపోతా ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా అని ఇక్కడ అంటా ఉన్నాడు. అక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయంలో అయితే 25వ వచనంలో మీ విశ్వాసం ఎక్కడ, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అంటా ఉన్నాడు. హీ వాజ్ క్వశ్చనింగ్ దేర్ ఫెయిత్ లైఫ్. వారి యొక్క విశ్వాస జీవితాన్ని యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ వీక్షకులారా, నీ విశ్వాసం ఎక్కడ ఉంది? యేసయ్యతో పాటే ఉన్నావు, యేసయ్య వాక్యాన్ని చదువుతున్నావు, చర్చికే వెళుతున్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు. బట్ నీ విశ్వాసం ఈ రోజున ఎక్కడుంది? డబ్బు మీద ఉందా? లోకం మీద ఉందా? పరిస్థితుల మీద ఉందా? యేసయ్య మీద ఉందా? యేసు ప్రభువారు వారి యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేసి, విశ్వాస జీవితాన్ని గద్దించి, మీ యొక్క విశ్వాసం తక్కువ స్థాయిలో ఉందిరా బాబు అని చెప్పి, అటు తర్వాత అలల్ని, గాలిని, తుఫాన్ని గద్దించి ఆపినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ బిడ్డలారా, ఈ రోజున మీ మరియు నా విశ్వాసపు స్థాయి, విశ్వాసపు జీవితం ఎలా ఉన్నది? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు యొక్క వాక్యం ద్వారా. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే, మరి ఒక సంఘటన మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ చాలా బాగా తెలుసండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి గమనిస్తూ ఉన్నట్లయితే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడతా ఉన్నది. ఒకరోజు 2 రోజులు కాదండి, 1 నెల 2 నెలలు కాదు, 12 సంవత్సరాల నుంచి తన శరీరం నుంచి రక్తం వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మన తెలుగు భాషలో చెప్పాలంటే రక్తహీనత అనేటువంటి జబ్బుతో బాధపడతా ఉంది ఆమె. అంటే రక్తస్రావం ద్వారా రక్తం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రక్తం క్షీణించిపోతాం, తగ్గిపోతూ ఉన్నది. రక్తం తగ్గిపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. బ్లడ్లెస్ అయిపోతే చచ్చిపోతారు కొంత టైంకి. 12 సంవత్సరాల నుంచి రక్తం వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఆమె ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఆలోచన చేయండి. చావడానికి సిద్ధంగా ఉంది. షీ వాజ్ ఎట్ టు డై అనమాట. షీ వాజ్ ఆన్ ద డెత్ బెడ్. మరణ పడక మీద ఉంది, ఇంకా మరణశయ్య మీద ఉన్నది, ఇంకా చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఆమె ఏం చేస్తూ ఉందండి? ఈ సమస్య అంత తీవ్రంగా వెళ్ళిపోయేదాకా 12 సంవత్సరాల దాకా తీరలేదా? ఆమె తీర్చుకోవడానికి ప్రయత్నం చేసింది, ఆమెదేం తప్పు లేదు. కారణం ఏమిటి అన్నట్లయితే ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఆమె దగ్గర ఉన్న డబ్బంతా వెచ్చించిందంట. ఆమె వైద్యులను ఆశ్రయించింది, ఆమె డబ్బును ఆశ్రయించింది, తన తోటి వారందరినీ ఆశ్రయించింది. వాళ్ళందరూ సహాయాన్ని తీసుకొని వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు మాకులు తీసుకున్నప్పుడు మన సమస్య నుంచి కొంత రిలీఫ్ వస్తుంది కదండి. జనరల్గా
అయితే ఇక్కడ చెప్పబడతా ఉంది మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళడం మూలంగా ఎన్నో తిప్పలు పడిందంట. సమస్య ఇంకా ఎక్కువైపోయిందంట ఆమెకి. ఈమె తెలియని స్థితిలో నిజమైనటువంటి వైద్యుడెవడు, నిజంగా తన యొక్క రక్తస్రావ రోగాన్ని రూపుమాపేటువంటి నిజ వైద్యుడు ఎవరు అనేటువంటి విషయం తెలియక అనేక మంది ఇతరమైనటువంటి వాటిపై ఆశ్రయం పెట్టుకొని, విశ్వాసం పెట్టుకొని, నమ్మిక పెట్టుకొని తిరుగుతూ ఉన్నది. కనుక ఆమెకు స్వస్థత కలగలేదు. ఆమె దగ్గర ఉన్న డబ్బంతా వ్యయం చేసుకుందంట, మొత్తం ఖర్చు అయిపోయింది. ఇక ఆమె ఎంటీ హ్యాండ్స్లోకి వచ్చేసేసింది. ఇక ఏమి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో అంట ఒక అద్భుతం జరిగిందండి. ఏంటో తెలుసండి ప్రియులారా? మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తూ ఉన్నది. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. అద్భుతమైనటువంటి విషయం. ఆమె ఎంతో డబ్బు వ్యయం చేసుకుంది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకు ఏమాత్రం ప్రయోజనం కలగలేదంటే, ఎన్నో తిప్పలు పడిందంట. కొంత కాకపోతే కొంత అయినా ఆమెకు నయం కలగలేదు, ఉపశమనం రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి పరిస్థితుల్లో ఆమె యేసును గూర్చినటువంటి వార్త వినిందంట. యేసును గూర్చినటువంటి వార్త మనందరికి చాలా బాగా తెలుసు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అనేటువంటి మాట రాయబడి ఉంది. క్రీస్తుని గురించిన, యేసుని గురించినటువంటి మాట ఎప్పుడైతే ఆమెకు చెవులకు తాకిందో ఆమెలో విశ్వాసం ప్రారంభమైంది. ఆమె యేసును గురించిన వార్తను వినిందంట. విని ఆమె మనసులో ఏం ఆలోచన వచ్చింది? విశ్వాసం పుట్టుకొచ్చింది. నేను ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు నేను బాగైపోతాను అనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఆమె తన శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా ప్రయాసపడి జనసమూహం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే వెనుక వైపుగా వెళ్ళి ఆయన వస్త్రాలు తాకింది. అదే ఆమె టార్గెట్ అండి. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్. యేసు యొక్క వస్త్రపు చెంగుని తాకాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంది. ఆమె తాకింది. తెలియని స్థితిలో అనేక మందిని ఆశ్రయించిందేమో, తెలియని స్థితిలో తన నమ్మిక ఇతరమైన వాటి మీద పెట్టిందేమో, కానీ ఎప్పుడైతే యేసును గురించినటువంటి అవగాహనలోనికి వచ్చిందో, విశ్వాసంలోనికి వచ్చిందో, యేసయ్య దగ్గరకు వెళ్ళేటువంటి విషయంలో ఆ మార్గం గుండానే, ఆ ఊరి గుండానే యేసు ప్రభువారు వస్తున్నాడు అనేటువంటి వార్త వినినప్పుడు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వ్యర్థపరచుకొనక ఆమె యేసయ్య వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఆమె రక్తధార కట్టిందంట. అక్కడ చాలామంది జనసమూహం ఉన్నారు. ఆమె వెంటనే స్వస్థత ఎలా కలిగిందో చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభువారు ఆగి తన ప్రయాణాన్ని ఆపుకొని వెనక్కి తిరిగి చూచి, నన్ను ఎవరో తాకారు, నాలో నుంచి ప్రభావం బయలువెడిలింది, బయటకు వచ్చిందని చెప్పాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసండి? శిష్యులు కానీ మిగతా వాళ్ళు కానీ, అదేంటి యేసు ప్రభువా, ఎంత పెద్ద జనసమూహం ఉంది, అనేక మంది నిన్ను తాకుతూ ఉన్నారు, నన్ను ఎవరో తాకారు, నాలోంచి ప్రభావం వెళ్ళిందని అంటావేంటి అని అంటా ఉన్నారు. లేదు నన్ను ఎవరో తాకారని అన్నాడు. పిల్లరా, ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, చర్చి దగ్గరకు, బైబిల్ దగ్గరికి అనేకసార్లు అనేక మంది మనందరం వస్తూ ఉన్నామేమో, కానీ కార్యాలు ఎందుకు జరగట్లేదండి? వితౌట్ ఫెయిత్ దెర్ విల్ నాట్ బి ఎనీ మిరకల్. విశ్వాసం లేకుండా ఏ అద్భుతం జరగదు. విశ్వాసం లేకుండా దేవుడు కార్యం చేయడు. హెబ్రీ పత్రిక 11:6 సెలవిస్తూ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యమంట. విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటేనే దేవుడు పనిచేస్తాడు. తన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన ఎద్దుకు వచ్చే వారికి తప్పక ఫలము దయచేవాడనియు నమ్మవల్ల కదా అంటున్నాడు ప్రభువారు. కనుక ప్రియులారా, అనేక మంది తాకేరేమో, వాళ్ళకి స్వస్థత కలగల, ఎందుకంటే విశ్వాసంతో తాకలేదు. కానీ ఈమె, నేను యేసయ్యను తాకితే, యేసయ్య వస్త్రపు చెంగును తాకితే చాలు నేను బాగైపోతాను అనుకుంది. వెంటనే బాగైపోయింది. తెలియని స్థితిలో వీటిని ఆశ్రయించిందేమో, తెలుసుకున్న తర్వాత ఏమాత్రం టైంని వేస్ట్ చేసుకోలేదు. యేసయ్య దగ్గరకు చేరుకుంది. యేసయ్య ద్వారా స్వస్థత పొందుకుంది. అద్భుతమైనటువంటి శక్తితో నింపబడి 12 సంవత్సరాల నుంచి ఏ సమస్య అయితే తనను పట్టి పీడిస్తూ ఉన్నదో ఆ సమస్య నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకునేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది.
ఈ రోజున నీ జీవితపు స్థాయి ఎలా ఉంది, నీ విశ్వాసపు జీవితం ఎలా ఉంది? తెలియని స్థితిలో ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళాము. యేసు గురించినటువంటి వార్త నీకు ప్రకటించబడింది. యేసును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది. యేసుని గురించినటువంటి మాటలు చాలా ఉన్నాయి నీ దగ్గర. విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నావా? రావడం లేదా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ టుడే? ఒకసారి ప్రశ్నించుకుందామా? మూడవదిగా ప్రియులరా, గమనిస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. అద్భుతమైనటువంటి విషయం అండి. ఒక అధికారి వచ్చాడు యేసే దగ్గరికి. యేసే ఎంతో బిజీగా ఉండేవాడు. ఆయన మినిస్ట్రీలో చాలా బిజీగా ఉండేవాడు. ఆ బిజీగా ఉన్నటువంటి ఒక టైంలో యేసే దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. అధికారి వచ్చి ఏం చేస్తున్నాడు? తను ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అయ్యా, నా కుమార్తెకు బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు అనేటువంటి సమస్యలు కాదు, కానీ నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది. జస్ట్ నో షీ డైడ్. చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటూ ఉండుంటారేమో, నాయన నీ కుమార్తె చచ్చిపోతే ఎందుకు వచ్చేవాడికి? పోయాక పాతి పెట్టే కార్యక్రమం, బర్రెలు కార్యక్రమం అదంతా చూసుకోవచ్చు కదా, ఎందుకు వచ్చి ఇక్కడ ఇసుకిస్తున్నావు అన్నట్లుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారేమో. కానీ అతను మాట్లాడిన మాటలు అనేక మంది నోళ్ళు మూతపడిపోయేటట్టు చేసినాయి. పిల్లరా, ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, యేసయ్య నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి ఆమె మీద చెయ్యుంచు, శవం మీద చెయ్యి పెట్టు. నీకెంత శక్తి ఉందంటే, నువ్వు దేవుడవు, నువ్వు రాజువు, నువ్వు ప్రభువువి, నువ్వెంత స్వస్థత చేసేటువంటి దేవుడువి అన్నట్లయితే, ఈ లోకంలో మేము చూసేటువంటి రోగాలే కాదు, మరణం అనేటువంటి రోగాన్ని కూడా రూపుమాపగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు నీవే అన్నట్లుగా అతను మాట్లాడుతున్నాడు. నా కుమార్తె చనిపోయింది, అయినను 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 నేను ఆ సమస్యలు కూడా ఎంత గొప్పగా ఉన్నాయంటే ఈ రోజున ఇక ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడలేవేమో. ఇక నా పని అయిపోయిందని అనుకుంటా ఉన్నావేమో, ఇక నేను ఇది చేయలేను అనుకుంటున్నావేమో, ఇది నేను పాస్ అవ్వలేను అనుకుంటున్నావేమో, ఈ ప్రమోషన్ నేను సంపాదించుకోలేను అనుకుంటున్నావేమో, ఇక నా కుమారుడు మారడని అనుకుంటున్నావేమో, ఇక నా భర్త తాగుబోతు తిరుగుబోతుగా ఉన్నాడు, ఇక అతని జీవితం మారదు, అయిపోయింది, ఇంకా ఇది ఇతని యొక్క జీవితం చావుకు దగ్గరగా వచ్చేసేసింది, ఇక అతను బ్రతకడం అసాధ్యం అని అనుకుంటున్నావేమో. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతకంటే ఘోరమైన కండిషన్లో ఉన్న పరిస్థితుల్లో అధికారి తన కుమార్తెను గురించి మొరపెడతా ఉన్నాడు. నేను ఆ సమస్యలో మరణానికి దగ్గరగా వచ్చి తిరుగుతూ ఉన్నాయేమో, ఊగిసలాడుతూ ఉన్నాయేమో, కానీ ఇక్కడ అధికారి మనందరి చెంపల మీద చెళ్ళుమని కొడుతూ చెప్తున్నాడు, మీరందరూ చచ్చిపోకముందే సమస్యలు ఇంకా అటువంటి సమస్యలను తీసుకొచ్చి చేసేవి చెప్పారేమో, నేనైతే ఇదిగో నా కుమార్తె చచ్చిపోయింది, ఇంకా అసలు హోపే లేదు, ఇంకా అటువంటి కండిషన్లో కూడా చచ్చిపోయినటువంటి నా బిడ్డ నిమిత్తమై ఆయనకు నివేదిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను. యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు తెలుసండి? అసలు ఏమన్నా మాట్లాడాడు అనుకుంటున్నారా? అద్భుతమైన విషయం అక్కడ చెప్పబడుతోంది 18వ వచనం చివరిలో. ఎప్పుడైతే అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను అనేటువంటి మాట చెప్పాడు అధికారి. చూడండి 19వ వచనంలో, యేసు లేచి అతని వెంట వెళ్ళెను. యేసుప్రభు వారు ఇమీడియట్గా లేచేసాడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించి యేసయ్య తట్టుకోలేకపోయాడు. హీ మూవ్డ్ అనమాట, అంతే, ఇంకా హీ స్టెప్డ్ అవుట్ అనమాట. అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా, నీ విశ్వాసం నా విశ్వాసాన్ని బట్టి దేవుడు కదిలి పనిచేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 24-25 వచనాలు గమనిస్తూ ఉన్నట్లయితే 23 నుంచి, అధికారి ఇంటికి యేసుప్రభు వారు వచ్చాడు. అక్కడంతా పిల్లని గురువులు అవి ఊదుతూ ఉన్నారు. ఇక అయిపోయింది, ఇక బర్రెల కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరు గొల్లు నేడుస్తూ ఉన్నారంట. యేసుప్రభు వారు వచ్చాడు, నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసండి? 24 వచనం, చిన్నది నిద్రించున్నదే కానీ ఆమె చనిపోలేదని చెప్పాడు. అందరు అపహసించారంటే యేసయ్యని. 25వ వచనం చూస్తూ ఉన్నట్లయితే చివరిలో, ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. తన తండ్రి ఏదైతే కోరాడో, అయ్యా నీవు ఆమె మీద చెయ్యి ఉంచు, తాకు, షీ విల్ డెఫినెట్లీ బి హీల్.
వెంటనే స్వస్థ పొందుకుంటుంది అనేటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. ఆమెను వెళ్ళి తాకాడో లేదో ఆ అమ్మాయి లేచి కూర్చున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళరా గమనించండి, 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఇక్కడ చూసాం మనం. మొట్టమొదటిగా మనం మరి యేసు ప్రభుతో పాటు కలిసి తిరుగుతూ పరిచర్య చేస్తున్నటువంటి శిష్యులు ఎంతో బాగా ఎరిగినటువంటి వాళ్ళు, అంతా తెలుసుకొని కూడా అవిశ్వాసపు మార్గం గుండా వెళుతూ మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయక్రాంతులకు గురయ్యారు. యేసే తమ వెంటే ఉన్నాడు, తమతో పాటే ప్రయాణం చేస్తున్నాడు. స్టిల్ దే గాట్ ఫియర్ అబౌట్ డెత్. బట్ అయితే మరి రెండో విషయంలో మనం గమనించాం, తెలియని స్థితిలో అటు ఇటు తిరిగినప్పటికీ కూడా యేసయ్యను గురించి తెలుసుకున్నటువంటి వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకి స్వస్థ పొందుకున్నటువంటి స్త్రీని మనం గమనించవచ్చు. మూడోదిగా మనం చూసాం, మరి యేసు ప్రభువుని గురించి తెలిసినటువంటి అధికారి ఆ తెలిసిన కొద్ది విషయాన్ని బట్టి యేసయ్య స్వస్థపరుస్తాడు, అది ఏ జబ్బైనా అని అనుకున్నాడు. నా కుమార్తె చచ్చిపోయింది అయినా కానీ ఆయన బ్రతికించగలడు అని అనుకొని అటువంటి విశ్వాసాన్ని పెట్టి యేసయ్య ద్వారా స్వస్థతను పొందించుకున్నాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఈ 3 పరిస్థితుల ద్వారా మన జీవితాన్ని పరిశీలన చేసుకుందామా? చివరికి ఒక వాక్యం చదువుకొని మనం ముగిస్తాం. కీర్తనలు 118, 8, 9లో అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయండి. 118వ కీర్తన 8, 9 వచనాల్లో ఉన్నటువంటి మాటలు గమనిస్తున్నట్లయితే, మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి వాటిని వీటిని అధికారులు మన కంటికి కనిపించే పెద్ద పెద్ద కొండల్ని బండల్ని కాదు నమ్ముకోవాల్సింది. కొండల్ని బండల్ని సమస్త సృష్టిని సృజించినటువంటి, నోటి మాట మాత్రం సెలవివ్వగా సమస్తాన్ని జరిగించినటువంటి యేసునామమందు విశ్వాసం ఉంచి ముందుకు వెళదాం. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. వాటి మీద వీటి మీద కాదు, యేసయ్య నీ మీదే నా ఆశ్రయం, నిన్నే నేను నమ్ముకున్నానని చెప్పేసి ముందుకు వెళదాం. అట్టి కృపలో ప్రభు నిన్ను నన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, తెలియపరచబడినటువంటి ఈ మాటల ద్వారా మా అందరి జీవితాలు, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ విశ్వాసపు స్థితిని, పరిస్థితులను గమనించుకొని యేసయ్య మీపై విశ్వాసం పెట్టి ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి. మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మాకు మా యేసయ్య ఉన్నాడు, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపలో నడిపించమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. ఇప్పుడు దాకా రెవరెండ్ డాక్టర్ ఎస్ సురేష్ గారి వర్తమానం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం, నేతాజీ వీధి, వెంకటేశ్వరపురం, నెల్లూరు 524005. మా ఫోన్ నెంబర్స్ 7981676575. మా రెండవ నెంబర్ 9492578599.